హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము మసాలా దోశలోకి హోటల్ వాళ్ళు వేసే ఆలూ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ఈ ఆలూ పళ్ళెం మసాలా దోశకైనా బాగుంటుంది, పూరీకైనా బాగుంటుంది, చపాతీకైనా దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఆలూని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. మీకు కావాల్సిన ఆలూని తీసుకొని వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలన్నమాట. సో అందుకనే ఈ ఆలూకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాము. తర్వాత కొన్ని వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ లెట్ క్లోజ్ చేసేసి ఆలు ఉడికేంత విజిల్స్ పెట్టుకోండి. సో చూడండి, ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకునే లోపు ఒక 2 ఆనియన్, ఒక టొమాటో, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, కరివేపాకుని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆలు కూడా చల్లగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పీల్ చేసేసేయండి, తొక్కనంతా తీసేసి స్మాష్ చేసేసేయాలన్నమాట. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆలు పళ్ళెం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్. ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు పళ్ళెం ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబాలు ఎక్కువ వేసుకుంటే పళ్ళెం చాలా టేస్టీగా ఉంటుంది. సో అవన్నీ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేయండి. తర్వాత ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత శనగబాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆలు, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, సో అవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. సో ఇప్పుడు అవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ ఆలులో వేసాం కదా, సో అందుకని ఈ ఆనియన్స్కి సరిపడే, గ్రేవీకి సరిపడా మొత్తం ఒక్కటే సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆలు ఇప్పుడు బాగా ఉర్లగడ్డ బాగా మగ్గిపోయింది. సో ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు ఆ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొద్దిగా రసం పొడి, ఏ కంపెనీదైనా పర్వాలేదు, ఇంట్లో చేసుకునేదైనా పర్వాలేదు, కొద్దిగా వేసి బాగా మిక్స్ చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఈ రసం పొడితోనే మన పళ్ళెం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే మన టేస్టీ అయిన ఆలూ పళ్ళెం మసాలా దోశలోకి రెడీ. సో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను 2 రకాల పళ్ళెంని అప్లోడ్ చేశాం కదండి. సో 2 ట్రై చేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇంకేంటండి, మీకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను అవి చేసి అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.